నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రాహి ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ద టాకింగ్ పాయింట్. ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పనులు మొదలు పెడితే పెద్ద దుమారం. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో వస్తున్న రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. హైడ్రాతో హడలెత్తించి హైలైట్ అవ్వాలనుకున్నారు. కానీ అందరితో అక్షింతలు వేయించుకునే పరిస్థితి. మూసి సుందరీకరణ అన్నారు. అది అవుతుందో కాదో తెలియని అయోమయం. అసలు ఏమవుతుందో మీరే నిర్ణయించుకోవాలి. ఇక లగచర్ల లడాయి గురించి అయితే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవన్నీ ఓవైపు కొనసాగుతూనే ఉన్నాయి. హెచ్సియు తేనెతుట్టెను కదిపింది రేవంత్ సర్కార్. చడీ చప్పుడు కాకుండా పని పూర్తి చేయాలని అనుకున్నారు. రాత్రికి రాత్రే అంతా సర్దేయాలని అనుకున్నారు. ఏం జరుగుతోందో జనాలకు తెలిసేలోపే చెట్టు పుట్టను ఏకం చేయాలని అనుకుంది రేవంత్ సర్కార్. కానీ ఎంత జాగ్రత్త పడ్డా చివరికి అగ్గి రాజుకుంది. విద్యార్థుల నిరసన మంటలు ఎగిసిపడ్డాయి. ఆ నిరసన చిన్న నిప్పురవ్వలా ప్రారంభమై పెను విధ్వంసాన్ని సృష్టించేలా ఒక కారు చిచ్చులా మారిందనంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ హెచ్సియు మంటలకి కారణం ఎవరు? అందులో పెట్రోల్ పోస్తోంది ఎవరు? ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది ఎవరు? హెచ్సియు వ్యవహారంపై అందరికీ వస్తున్న అనుమానాలే ఇవి. అసలు హెచ్సియులో ఏం జరుగుతోంది? ఆ భూముల్లో ఏమున్నాయి? విద్యార్థులు ఎందుకు అంతలా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది? అది కంచె గచ్చిబౌలి. హెచ్సియు ఆవరణలో 400 ఎకరాల భూమి. ఆ భూమి నగరానికి లంగ్ స్పేస్. ఎటు చూసినా పచ్చదనం, జింకల గంతులు, దుప్పుల సందడి, పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు, కుందేళ్ల పరుగులు, పక్షుల కిలకిలారావాలు, ముళ్ళ పందుల హంగామా. అంటే అది జీవ వైవిధ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇవేనా? ఇంకా చాలా ఉన్నాయి. భారీ ఎత్తున పురాతన బండరాళ్ళు, అరుదైన వృక్ష సంపద, పండ్లు, చెట్లు, పూలు, ఔషధ మొక్కలు, పచ్చిక బయళ్ళు, జల సవ్వడులు, 400 ఎకరాలు, 200కు పైగా వన్యప్రాణులు. ఎంత అందమైన లోకం! హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్లో నగరవాసికి మిగిలిన ఒక ఆక్సిజన్ హబ్ హెచ్సియు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి భయానకంగా మారింది. నాట్యమాడే నెమళ్ళు భయంతో కేకలు వేస్తున్నాయి. ఆనందంతో గంతులు వేసే లేడి పిల్ల ఏ దిక్కుకు వెళ్లాలో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. ఏళ్లకేళ్లు నిటారుగా నిలబడ్డ వృక్షాలు అమాంతంగా నేలకూలుతున్నాయి. పక్షుల కిలకిల రావాలు మాయమై శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. దీనికంతటికీ కారణం ఒక్కటే, రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం. పచ్చటి సంపదను పణంగా పెట్టి ఐటీ హబ్ నిర్మించాలని అనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డెక్కితే వారిపై కూడా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతోంది. అటవీ ప్రాంతంలో బుల్డోజర్లు విధ్వంసం సృష్టిస్తే విద్యార్థులపై కారుణ్యం లేకుండా విరుచుకుపడుతున్నాయి ఖాకీల లాఠీలు. విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో హెచ్సియు అట్టుడుకుతోంది. 400 ఎకరాల అటవీ భూమి విధ్వంసంపై కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు అంటుండగా, ఆ భూములు ప్రభుత్వానివేనని రేవంత్ సర్కార్ స్పష్టం చేస్తోంది. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఐసి ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భవనాలు కూడా ఉండడంతో అవి వర్సిటీకి చెందిన భూములు అంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం అసలు ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? అసలు ప్రభుత్వం ఏం చెబుతోంది? దీనిపైనే ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఆన్ సత్యాగ్రహి. దాదాపు 50 ఏళ్ల కిందట అంటే 1975లో గచ్చిబౌలిలో హెచ్సియుకి 2324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో యాబిట్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనాల్లో హెచ్సియు తరగతులు నిర్వహించేవారు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి గచ్చిబౌలికి తరలించారు. అప్పటి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే కొనసాగుతోంది. అయితే ఈ భూములపై
21 ఏళ్ల కిందట వివాదం అనేది మొదలైంది. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సర్వే నెంబర్ 25లో భూములు కేటాయించాలని నిర్ణయించింది. అప్పట్లోనే సదరు కంపెనీకి ప్రభుత్వం దాదాపుగా 850 ఎకరాలు కేటాయించగా అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకుని ఇచ్చేసింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్కు దీన్ని వినియోగించాలనే లక్ష్యంతో భూములు కేటాయిస్తున్నట్టుగా నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఇక 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూములను బదలాయించింది ఆనాటి చంద్రబాబు సర్కార్. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2006లో ఈ భూముల కేటాయింపును రద్దు చేశారు. ఐఎంజీ అకాడమీ నిర్దేశిత సమయంలో పనులు ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై ఆ ఏడాది అంటే 2006లోనే ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘకాలంగా వాదనల తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్నే సమర్థించింది హైకోర్టు. 2024 మార్చిలో ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వెలువరించింది. ఆ తర్వాత ఇదే విషయంపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను 2024 మేలో సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినట్టుగా ప్రభుత్వమే ప్రకటించింది. హైకోర్టు తీర్పు తర్వాత ఈ భూములపై ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది టీజీఐఐసి. ఐటీతో పాటుగా ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాల భూమిని కేటాయించాలని గతేడాది జూన్ 19న ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై స్పందించిన రేవంత్ సర్కార్ 2024 జూన్ 24న ఆ భూమిని టీజీఐఐసికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అక్కడి నుంచి అసలు వివాదం మొదలైంది. ఇది ప్రభుత్వ భూమి కాదు, తమదే అని యూనివర్సిటీ చెబుతుండగా దీనికి అసలు యూనివర్సిటీకి సంబంధమే లేదనంటోంది రాష్ట్ర సర్కార్. రెండు 2024 జూలై 19న భూ సర్వే చేసినట్టుగా వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితో యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజనీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే చేసి హద్దులు నిర్ధారించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కౌంటర్గా మార్చి 31న హెచ్సియుకి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు భూములకు హద్దులు నిర్ధారించలేదని ఆ ప్రకటనలో పేర్కొంది హెచ్సియు. హద్దుల విషయాన్ని కూడా యూనివర్సిటీకి తెలియచేయలేదని కూడా స్పష్టం చేసింది. పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలంటూ ఆ లేఖలో ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసింది హెచ్సియు. మరోవైపు 2003లో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని హెచ్సియుకి గోపనపల్లి వైపు 397 ఎకరాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలా ఇచ్చిన భూమిలో కూడా కొంతమేర తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలకు కేటాయించినట్టుగా సమాచారం. అదేవిధంగా వీరి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్సియు మధ్య జరిగిన ఈ ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే గనక తిరిగి వర్సిటీ ఆధీనంలోకే భూములు వస్తాయని ఆ ఒప్పందంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఐఎంజీ అకాడమీ హైకోర్టుకు వెళ్ళింది. ఆ సమయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీడ్ కానట్లు సమాచారం. దానివల్ల ఆ భూములు ప్రభుత్వానివేనని, ప్రభుత్వమే పోరాడుతోంది అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఆ 400 ఎకరాల్లో ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. హెలీప్యాడ్స్ ప్రాంతం వద్ద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లే రహదారి పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పనులు కొనసాగిస్తున్నారు. పోలీస్ పికెట్ మధ్య పెద్ద సంఖ్యలో జేసీబీలు ఈ పనుల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో చెట్లు నేల కూల్చిన జేసీబీలు అక్కడ ఉన్న పొదలను తొలగించి భూమిని చదును చేస్తున్నాయి. ఇది రాత్రిళ్లు కూడా కొనసాగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అయితే పచ్చటి ప్రాంతం మాయమైపోతోందని అంటున్నారు హెచ్సియు విద్యార్థులు. ఇప్పటికే సగం అడవిని చదును చేసేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా అక్కడ ఆవాసం ఉంటున్న నెమళ్ళు ఈ విధ్వంసానికి భయపడి పెద్దగా అరుస్తున్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి కొన్ని డ్రోన్ చిత్రాలను కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. అందులో పెద్ద సంఖ్యలో జేసీబీ పనులు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ జేసీబీలు చదును చేస్తున్న ప్రాంతంలోనే పీకాక్ లేక్, మష్రూమ్ రాక్ పాయింట్ ఉందని చెబుతున్నారు హెచ్సియు స్టూడెంట్స్. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, జింకలు, నెమళ్ళు తమ నివాసం కోల్పోతున్నాయని
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. అయితే ప్రభుత్వ వాదన మరో రకంగా ఉంది. తాము పనులు చేస్తున్న 400 ఎకరాల్లో పీకాక్ లేదని చెబుతోంది టీజీఐఐసి. జల వనరులు, మష్రూమ్ రాక్స్తో పాటుగా ఇతర రాళ్ల అమరికలను గుర్తించామని, వాటిని హరిత స్థలాలుగా పరిరక్షిస్తామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా తాము హెచ్సియు భూములు ఆక్రమించలేదని కూడా వెల్లడిస్తోంది. హెచ్సియు భూములను పరిరక్షించే బాధ్యత తమదేనని వెల్లడించారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు. ఈ విషయంపై అసెంబ్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఆ భూములు గత 25 ఏళ్లుగా ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ వద్ద లేవని కూడా మంత్రి తెలిపారు. అటు అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా టీజీఐఐసి ద్వారా బహిరంగంగా వేలం వేసి భూములు విక్రయిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకంగా భూములు విక్రయిస్తుంటే కొందరు కావాలని అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు రేవంత్. యూనివర్సిటీకి చెందిన భూముల బదలాయింపు ఏదైనా సరే రాష్ట్రపతి నియమించిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారానే జరుగుతుందని మార్చి 31న విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీ అధికారులే తెలియజేశారు. మరోవైపు 2013లో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని వేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి 1626 ఎకరాలు ఉన్నట్లుగా తేల్చింది. అయితే ఆ భూములను యూనివర్సిటీ పేరుతో మ్యుటేషన్ చేయాలని వర్సిటీ అధికారులు కోరుతున్నా కూడా ప్రభుత్వం మాత్రం తాత్సారం చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు కూడా ఆ ప్రక్రియ జరగలేదని యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతున్నారు. యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లోనే గచ్చిబౌలి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ట్రిపుల్ ఐటీ సహా వేరువేరు సంస్థలకు స్థలాలను సైతం కేటాయించారు. ఆ మిగిలిన భూములను ఇప్పటికైనా యూనివర్సిటీ పేరుతో బదలాయించాలని కోరుతున్నారు హెచ్సియు విద్యార్థులు, ప్రొఫెసర్లు. అటు ప్రతిపక్షాలు సైతం ఈ భూములను హెచ్సియుకి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాదని ప్రభుత్వం మొండిగా ముందుకెడితే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఆ భూములను ఎవరు కొనవద్దంటూ విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 ఏళ్లలో అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాల భూమిని అతిపెద్ద ఎకో పార్క్ లాగా మారుస్తామని వెల్లడించారు కేటీఆర్. ప్రభుత్వం వద్ద ఎవరైనా ఆ భూమిని కొన్నా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. తమ హయాంలో హరిత విప్లవాన్ని సృష్టిస్తే రేవంత్ సర్కార్ విధ్వంసంలో రికార్డులు సృష్టిస్తోందంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. పరిస్థితులు ఇలా ఉంటే హెచ్సియు భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కంచె గచ్చిబౌలి భూములు సందర్శించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకకూడదు అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షాన్నే కురిపించింది. అటవీ ప్రాంతంలో చెట్లను ఎందుకు తొలగించారు అంటూ నిలదీసింది. 100 ఎకరాలు విధ్వంసం చేసినట్టుగా నివేదిక వచ్చిందని, ఇంత హడావిడిగా పనులు ఎందుకు చేపట్టారు అంటూ సిఎస్పై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. దీనిపై ఈ నెల 16లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాష్ట్రంలో ఒక బర్నింగ్ పాయింట్గా ఉంది హెచ్సియు వ్యవహారం. నిజానికి ఎవరైనా సరే అభివృద్ధిని అడ్డుకుంటే తప్పుగానే చూడాలి. కానీ అలా అభివృద్ధి చేయడానికి మిగిలింది ఈ 400 ఎకరాలేనా అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నే. పర్యావరణాన్ని నాశనం చేసే బదులుగా ఇతర ప్రాంతాల్లో ఐటీ పార్కులు నెలకొల్పితే తప్పేంటి అనేది వారి వాదన. ఇదే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాల్సింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పర్యావరణంపై ఎట్లాంటి విఘాతం కలిగించకుండా ఉండాలి అనేదే అందరూ కోరుకుంటోంది. హెచ్సియు లాంటి బర్నింగ్ టాపిక్పై ద టాకింగ్ పాయింట్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇది. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాం.